పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్ల ప్రవేశాన్ని అదునుగా తీసుకున్న కొందరు దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. నల్లధనాన్ని మార్చేయడానికి మేమున్నామంటూ బ్యాంకు సొమ్ములను నల్ల కుబేర్ల జేబుల్లోకి కుక్కేస్తున్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపడంతో వలలో చిక్కారు. వీటితో పాటు ఏళ్లుగా సాగిస్తున్న అక్రమాల గుట్టు విప్పారు. నల్ల కుబేరుల్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం నుంచి బయటపడేందుకు అక్రమార్కులు అవకాశమున్న అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. వీరికి సాయం చేసి కమిషన్ పొందాలని కొందరు దళారులు చేస్తున్న యత్నాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా అక్రమార్కులకు ఏటీఎంలలో కరెన్సీ పెట్టే సంస్థలు జోడవుతున్నాయి. అలాంటి కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఈ ముఠా సభ్యులు 20 లక్షల రూపాయల పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇచ్చేందుకు 5 లక్షల కమిషన్ తీసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. నగరంలోని ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, వైశ్య బ్యాంకులకు చెందిన 120 ఏటీఎంలకు సర్వీసులు అందిస్తున్న సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగులు భారీ మొత్తంలో నగదును వెనకేసుకున్నారు. ఏటీఎంలలో పెట్టమని బ్యాంకులు అప్పజెప్పిన కరెన్సీని దర్జాగా సొంత సంచుల్లో నింపుకుని నల్లధనాన్ని మార్చే వ్యాపారం మొదలుపెట్టేశారు. ఈ దందా విశాఖకై పరిమితం కాకుండా పక్క జిల్లాల్లోనూ వ్యాపించింది. నల్ల డబ్బు కూడబెట్టిన అక్రమార్కుల కోసం అన్వేషిస్తున్న పోలీసులు ముఠా సభ్యుడు శ్రీనివాస్ ను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. కొత్త కరెన్సీ నుంచి 74 lakh rupees they have withdrawn. అన్ని కలిపి గ్యాంగ్ ఉన్నాయి. A1 to A6 are employees of same company. SSMS లో ఎంప్లాయీస్ ఉన్నారు. అది 6 members 74 lakhs withdraw చేసి then they went to market to exchange this money. సపోజ్ పెండ్లీ ఉన్నాయి ఒక మనిషికి, ఈయన దగ్గర ఇంకో 15 lakhs ఉన్నాయి పాత కరెన్సీ. ఈయన దగ్గర వస్తారంటే 10 లక్షల కొత్త కరెన్సీ ఇస్తారు, 5 lakhs ఈయన కమిషన్. పాత కూడా ఈయన దే ఆర్ డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ లాస్ట్ మెనీ ఇయర్స్. సామాన్యులకు 2000 నోటు దొరకడమే కష్టంగా మారిన రోజుల్లో కట్టల కరెన్సీని శ్రీనివాస్ మోసుకెళ్లడంతో పోలీసులు అవాక్కయ్యారు. చివరికి విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ముఠా సభ్యులు 75 లక్షలకు పైగా కొత్త కరెన్సీని దారి మళ్లించారని పోలీసులు చెబుతున్నారు. యాజ్ పర్ అవర్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ ఇది డిమానిటైజేషన్ ముందువే అప్రాక్సిమేట్లీ 1 crore పోయింది బ్యాంక్ నుంచి. దే ఆర్ రొటేటింగ్ మనీ. 1 crore తీసుకొచ్చి బ్యాంక్స్ నుంచి మార్కెట్ లో ఇంట్రెస్ట్ లో ప్రాపర్టీ ఇది మొత్తం దేవర్ డూయింగ్ దట్ మనీ. 1 crore has already bank lost. Every transaction they are getting huge commission in 500, 1000 note. And suppose ఇదే ట్రాన్సాక్షన్ లో సపోజ్ 20 lakhs వస్తే 15 lakhs నే కొత్త కరెన్సీ ఇస్తారు. 5 lakhs పాత 1 crore పెండింగ్ ఉన్నాయి, అది రిప్లేస్ చేసి పాత 5 lakhs జెన్యున్ అయింది. సో ఇలాగా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేసి కొత్త కరెన్సీకి సో దే ఆర్ టేకింగ్ కమిషన్ ఫర్ ఎక్స్చేంజింగ్ న్యూ మనీ అండ్ దట్ కమిషన్ గోస్ టు రిప్లేస్ ద ఓల్డ్ 1 crore. సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్న శ్రీనివాస్ ముఠా అనేక సంవత్సరాలుగా కరెన్సీని దారి మళ్లించినట్లు విచారణలో తేలింది. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని సానుకూలంగా మార్చుకుని పాత నోట్ల మార్పిడి ద్వారా నగదు సేకరించే పనిలో ఉన్న దందాను పోలీసులు బట్టబయలు చేశారు. ఇంత వ్యవహారం జరిగినా విషయాన్ని సదరు బ్యాంకులు గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.